కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షానికి నదులు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ కె హరిత పర్యటించారు. తుంపల్లి మొరం వాగు గుండి దగ్గర భారీ వర్షాల కారణంగా ఏర్పడినటువంటి వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో వరద ఉధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ముందస్తుగా అప్రమత్తం చేయాలని, ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోని వరద నీరు వచ్చేరుతుండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. వరద ప్రవాహం అధికంగా పెరగడంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి ప్రస్తుత వరద ఉధృతికి సంబంధించి అడిగి తెలుసుకున్నారు వివరాలన్నీ కూడా. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అటు పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావంతో వీలోచవరం గ్రామానికి రాకపోకలు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వతమైన పరిష్కారం చూపాలని కోరుతున్నారు వారంతా.